నమస్తే. భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి ముఖ్యమైన యుద్ధంగా కార్గిల్ యుద్ధం నిలుస్తుంది. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శాంతి హస్తంతో స్నేహహస్తం చాచి పాకిస్తాన్ తోటి మైత్రి కోసం ప్రయత్నిస్తుంటే, మరోవైపున దొంగచాటుగా పాకిస్తాన్ భారతదేశంలోకి చొరబడి భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసింది. దీనిని సమర్థవంతంగా భారత సైనిక బలగాలు తిప్పికొట్టి భారత భూభాగాన్ని సంరక్షించడం జరిగింది. ఆ సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం చాలా సమర్థవంతంగా వ్యవహరించి సైనిక బలగాలన్నీ సమన్వయంతో ముందుకు పంపించడం అనేటువంటిది జరిగింది. సహజంగానే కార్గిల్ యుద్ధంలో భూభాగం మీద జరిగిన యుద్ధం ఎంత కీలకమో, వాయు మార్గంలో జరిగినటువంటి యుద్ధం కూడా అంతే కీలకంగా వ్యవహరించింది. అసలు ఎయిర్ ఫోర్సు లేదన్నట్లయితే నేవీ సహకారంతో ఈ యుద్ధం అంతా కూడా ఎలా జరిగింది అనేటువంటి అంశాలని అప్పటి యుద్ధంలో పాల్గొన్నటువంటి బాలరెడ్డి గారు మనతో ఉన్నారు. వింగ్ కమాండర్ స్థాయిలో సేవలు అందించిన బాలరెడ్డి గారు అప్పుడు ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీకి ఏ రకంగా సమన్వయం చేశాయి, ఏ రకంగా అందులో పాల్పంచుకునే విషయాలని మనకు వివరిస్తారు. This situation, May and mid-May, Army figured out. Army chief understood. Then he involved the Air Force. Initially, Air Force thought that if Air Force gets involved in this, because పైన వాళ్ళని కొట్టాలంటే కిందికి వెళ్ళి పోవాలంటే ఒక్కరిని కొట్టడానికి కిందకి వెళ్ళి 10 మంది కావాలి. ఒక్కరిని కొట్టాలంటే కింది నుండి 10 మంది కావాలి. 10 మంది మనం ఎలా పెట్టాలి? అంతమందిని కోల్పోతాం కదా. సో దే సెడ్ లెట్ us యూజ్ ఎయిర్ ఫోర్స్. వెన్ దే ప్రపోజ్డ్, ఎయిర్ ఫోర్స్ వాజ్ నాట్ ష్యూర్ బికాజ్ దే వాంటెడ్ అ పొలిటికల్ డెసిషన్. ఎయిర్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయితే అది ఒక చిన్న కొట్లాట పోయేసి చాలా పెద్ద యుద్ధం అయిపోతుంది. బికాజ్ ఎయిర్ ఫోర్స్ వెర్ ఎవర్ ఇట్ హస్ గాట్ ఇన్వాల్వ్డ్ బికమ్స్ అ వెరీ బిగ్ వార్. ఇట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, నాట్ జస్ట్ ఇన్ ఇండియాస్ కేస్, అదర్ కేసెస్. ప్లేన్స్ వెళ్ళాయంటే చాలు, అది పెద్ద విషయం అయిపోతుంది ఆ తర్వాత. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాజ్ ఇనిషియలీ నాట్ కీన్ బికాస్ ఇట్ థాట్ దట్ ఇట్ విల్ ఎస్కలేట్ ద వార్, నాట్ దట్ ఇట్ వాజ్ అఫ్రేడ్ ఆఫ్ వార్. It didn't want the war to escalate. It thought it is a small battle there, so army will handle. But as soon as the air chief also went for briefings and he understood the situation, he realized this is bigger than we can think. And then the Prime Minister was involved, the Cabinet Committee for Security was involved. Very soon the war unfolded. That means India decided that we are going to face the enemy. Where? Not in their land, in our own land. సో దెర్ వాజ్ అ కండిషన్ పుట్. దట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ కండిషన్. అది ఎలా అంటే, నువ్వు కొట్టు కానీ నీ చేతుల్ని కట్టేస్తా వాజ్ అ కండిషన్. ఎలా? ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ని అక్కడ వాడాలి, ఆ ఏరియాస్లో వాడాలి, అక్కడ ఉన్న పాకిస్తానీ సైనికులని చంపేయాలి, మనం టేక్ ఓవర్ చేయాలి, లేదా వాళ్ళని మళ్ళీ వాళ్ళ ల్యాండ్లో నూకేసేయాలి. కానీ నువ్వు ఎల్ఓసి దాటొద్దు. ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్ మన లోపలనే ఉండాలి. ఏరోప్లేన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు మనూవర్. నీకు ఒక కార్ని సింగిల్ రోడ్ మీద యూటర్న్ చేయాలంటేనే షోల్డర్ బయట వెళ్ళిపోతావు కదా. ఒక మోటార్ సైకిల్ని తిప్పాలంటే నువ్వు వాడిని కొట్టండి వీడిని కొట్టండి తిప్పుకొని రావడం కష్టం. ఫైటర్ ప్లేన్, మిలిటరీ ప్లేన్స్ డోంట్ టర్న్ హియర్ ఓన్లీ లైక్ దిస్. They turn in a quite amount of radius, 5 kilometers, 7 kilometers, 8 kilometers, 10 kilometers ఉంటాయి వాటి రేడియస్. ఆ డిస్టెన్స్ అవి కవర్ చేయాలి. అది కూడా ఎక్కడ, వాళ్ళంతా మన 100 kilometers లోపలికి రాలేదు కదా. ఎక్కడ వచ్చారు వాళ్ళంతా? 1 kilometer, 2 kilometers, 3 kilometers అక్కడ వెళ్ళి నువ్వు కొట్టాలి, మళ్ళీ అక్కడ నుండి నువ్వు ఎల్ఓసి దాటొద్దు. సో దట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ దట్ ఎయిర్ ఫోర్స్ వాస్ పుట్ ఇన్ టు. And that situation made Air Force think a lot. I was there during that period, that's why I know what went on. The present chief, Air Force chief, was my commanding officer, and I watched. He was practically living every day, every moment, how to solve this, what can my squadron do, what can my planes do, ani. And we'll not get into further details of that aspect, but Air Force figured out a way to help Army. And the best thing was, we had precision weapons come in for the first time. That change. Precision weapons ఎలా అంటే, ఇప్పుడు మీకు ఒక బంకర్ ఉంది, కింది నుండి బంకర్ని కొట్టాలంటే నీకు బంకర్ కనబడదు. కింది నుండి కొట్టినా కానీ ఆ బంకర్ దగ్గర పడాలని గ్యారంటీ లేదు. దట్ ఈస్ ద సిచ్యువేషన్ టుడే. బట్ ఫ్రమ్ ద టాప్, నాట్ ఓన్లీ క్యాన్ ఇట్ సీ ద బంకర్, లైక్ ఇట్ క్యాన్ సీ ఇన్ ద రూమ్, ఇట్ క్యాన్ సీ ఇన్ ద ఏరోప్లేన్. దెర్ ఇస్ అ సిస్టమ్ ఫర్ ఇట్ టు సీ. They are available today. Balakot strikes also happened like that only. That weaponry, that weapon systems, the aeroplanes, the capability, the pilots training is there in India. You must be very proud of such things.
And the first time Mirage 2000 was used in Kargil also. So you can say we must congratulate the Mirages that time also. Balakot strike also they did. So the same aeroplanes who did the same strike in Kargil, which changed the dynamics of Kargil war. What did they do? They could exactly pinpoint the bunker and shoot it from 7-8 kilometers away from the shoulder fired missiles of the enemy. Because we lost 2 planes, if you remember. Squadron leader Ajay Ahuja was trying to help Flight Lieutenant Nachiketa, who had an engine failure firing at one target. High altitude lo problems చాలా ఉంటాయి పైన ఆ ఆల్టిట్యూడ్స్లో 25-30,000 ఫీట్ ఆల్టిట్యూడ్స్లో ఈ ఫైటర్ ప్లేన్స్కి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలా అంటే గాలి చాలా సన్నబడిపోతుంది. మీరు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు, హైదరాబాద్ ఇస్ 2000 ఫీట్ ఎలివేషన్, మన సముద్రం నుండి 2000 ఫీట్ పైన ఉంది హైదరాబాద్. మీరు 5000 ఫీట్ వెళ్ళండి, ప్లేసెస్ చెప్తాను మీకు. శ్రీనగర్ వెళ్ళండి, ఓకే, ఆర్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ హిమాచల్ వెళ్ళండి. అక్కడ ఒక 1 కిలోమీటర్ నడిచి చూపియండి, ఆయాసం వచ్చేస్తుంది, మీరు నడవలేరు. అన్లెస్ యూ స్టే దేర్ ఫర్ మెనీ డేస్ అండ్ ట్రైన్. సో engines also are having lungs. You will wonder what, how can engines have lungs? ఇంజిన్స్ ఏంటి అసలు? ఇంజిన్స్కి గాలి అవసరము ఆ మంటని కాలుస్తూ పెట్టడానికి. గాలిలో ఏం అవసరము? ఆక్సిజన్ అవసరము. ఆక్సిజన్ లేనిది మంట పెట్టలేము ఇంజిన్లో. మనం అనుకుంటాము, చిన్నగా ఉన్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటారు మీరు, గ్లాస్లో ఒక మ్యాచ్ స్టిక్ వేసేసి మీదికి వెళ్ళి మూత పెట్టేసి కొద్దిసేపు అయినాక మ్యాచ్ స్టిక్ ఆరిపోతుంది కదా, గుర్తుందా సైన్స్లో? అలాంటి సిచ్యువేషనే ఇక్కడ. ఆ పైన ఆల్టిట్యూడ్స్లో ఆక్సిజన్ ఎంత తక్కువ ఉంటుందంటే దట్ మీరు కొంచెం ఏమైనా డిఫరెంట్ మనూవర్ చేసినారంటే ఇంజిన్ బంద్ అయిపోతుంది. అయితే ఈ రాకెట్స్ ఫైర్ చేసే టైంలో ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేతావి ఆ రాకెట్స్ నుండి వచ్చిన స్మోక్ ఉంటుంది కదా, అది ఇంజిన్స్లో వెళ్ళడము, మళ్ళీ ఆ ఇంజిన్ ఫెయిల్ అవ్వడము. నచికేత అటెంప్టెడ్ రీలైట్, మళ్ళీ స్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు 2 సార్లు అనుకుంటా, అండ్ ఇట్ డింట్ అక్కర్. సో ఈ హ్యాడ్ టు ఎజెక్ట్, ప్లేన్ నుండి బయట రావాల్సి వచ్చింది. ఫైటర్ ప్లేన్స్లో ఇదొక్క ఫెసిలిటీ ఉంది. ఏంటి? ప్లేన్ మన చేతిలో లేకపోతే, మనం ప్లేన్ని సేఫ్ తీసుకురాలేకపోతే మనం ప్లేన్ వదిలేయచ్చు. అది దానికి స్ప్లిట్ సెకండ్ డెసిషన్ అవసరం. స్ప్లిట్ సెకండ్. మనం ఇప్పుడు రెస్టారెంట్లో వెళ్తాము, మెనూ కార్డ్ చూస్తాము, చూస్తాము 10 నిమిషాలు చూసి మళ్ళీ అడుగుతాం, అరే నువ్వు చెప్పురా అంటాం కదా. బట్ దట్ మచ్ టైమ్ ఈజ్ నాట్ దేర్ ఫర్ అ ఫైటర్ పైలట్. As the problem is occurring, part of his brain is already thinking, can I stay, can I not stay, can I stay, can I not stay, every split second, and he leaves in no time because there is no time. Speed of the plane is 1000 kilometers per hour. If he is 2 kilometers from the ground, 2000 meters, imagine 2 seconds is what he has, time ledu. So Nachiketa ejected. When Nachiketa ejected, he landed in Indian side only, but occupied by Pakistanis. So lot of people say, how was he captured by Pakistanis antaru. Adi it is, I think, a mindless question. If the land is occupied by your enemy, he has to be captured by enemy only. Yes or no? అది జరిగింది. అది అవుతుంటే ఆ పారాషూట్ వేసుకొని దిగుతూ ఉంటే స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా, he was my flight commander, I had seen him. In fact, I had seen him off. He had seen Nachiketa eject, Nachiketa going down with his parachute. He wanted to help. How can he help? He will tell the rescue helicopter that the pilot is landing here, the plane has crashed here. Normally ఏం చేస్తారంటే అందరూ ప్లేన్ క్రాష్ అనే దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ ప్లేన్ పైలట్ 10 కిలోమీటర్ల దూరం కూడా ఉండొచ్చు. దే విల్ వేస్ట్ టైమ్ అండ్ దట్ ఈస్ ఆల్ ఎనిమీ ఏరియా. హీ విల్ బి కిల్డ్. సో అహూజా, స్క్వాడ్రన్ లీడర్ అహూజా న్యూ దట్. సో హీ పుట్ హిజ్ ఓన్ లైఫ్ అట్ రిస్క్ అండ్ వెయిటెడ్. సి సెల్ఫ్లెస్లీ. మనం ఇవాళ రోడ్ పైన వరకు యాక్సిడెంట్ అయిందంటే మనం ఆగము. ఎస్ ఆర్ నో? అరే నాకు పని ఉందిరా బాయ్ వెళ్ళిపోదాము, నేను ఆగలేను, నాకు సినిమా టికెట్ తీసుకున్నా మళ్ళా అని ఉంటుంది కదా. బట్ హియర్ ఈజ్ అ మ్యాన్ ఫ్రమ్ అ డిఫరెంట్ స్క్వాడ్రన్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్. దోస్ ఆర్ ద ఈథోస్. దే ఆర్ లివింగ్ ఫర్ ఈచ్ అదర్ and they are willing to die also if required for other person. So he waited for the helicopters to come and tell them. Unfortunately, Nachiketa was captured, and later Ahuja's plane also was shot by a missile, surface to air missile, whose information was not available to Indian Air Force, unfortunately. అది ఎలా అంటే, ఇప్పుడు నువ్వు నేను నీతో మాట్లాడాలి, నాకు తెలుసు నువ్వు నా శత్రువు అని, ఓకే, నేను నీతో మాట్లాడాలి, నీ దగ్గరకు వచ్చాను, నీ దగ్గర నాకు తెలుసు చేతిలో మ్యాక్సిమం ఒక కత్తి ఉంటుందని,
అయితే నేను నీడి వరకు నిలబడవచ్చు కదా మాట్లాడాలంటే. కానీ నీ దగ్గర ఒక ఫోల్డబుల్ కత్తి ఉన్నది, అది నువ్వు బయట తీస్తే అది 2 మీటర్లు అవుతుంది. పాసిబుల్. సో వాట్ విల్ యూ డూ? యూ విల్ టేక్ ఇట్ అవుట్ అండ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ యూ విల్ poke at me and kill me. So that is exactly what happened with India during that time. Lot of people ask, how did our planes get shot? There are more information. We will not take it away into details, but we'll remember the big picture for the war and understand what has happened. Then after that, Ahuja was captured. Squadron leader Ahuja was mutilated, shot and handed over after 3 days. But Nachiketa was lucky to be captured by one sincere officer who did not let his men kill him. అక్కడ ఉంటారు కదా జవాన్లు. ఇప్పుడు కొందరు ఎందుకు మన గ్రూప్లోనే చూడు, ఇఫ్ ఇన్ అ గ్రూప్ యు ఆర్, ఎనీ ఆఫ్ యూ ఆర్ ఇన్ అ గ్రూప్, సమ్ టైమ్స్ నువ్వు ఆపాలంటే ఆగరు. ఆ సిచ్యువేషన్లో వాడిని కొట్టేద్దాంరా కొట్టేసేయి అంటారు. ఎస్ ఆర్ నో? ఫర్ అ స్మాల్ పార్కింగ్ ప్రాబ్లమ్ యూ విల్ హిట్ ద అదర్ గై, యూ విల్ నాట్ లిసన్. సో Nachiketa that way was lucky that the person could control and keep him alive. And India's diplomatic efforts have paid off, and he came back to India during or immediately after the war, actual war closed. And after that, India started capturing peak after peak with Air Force help and the army's strength and resilience, without which it wouldn't have been possible. కార్గిల్ వారు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగినటువంటి యుద్ధం. దీంట్లో ఆర్మీ లేదా ఎయిర్ ఫోర్సు పాత్ర వహించాయని అంటారు. మరి అటువంటి సమయంలో నేవీ దాని జోలికి వెళ్ళలేదా? ఎక్కడ సముద్రంలోనే కాలక్షేపం చేస్తూ ఉండిపోయిందా? నేవీ యొక్క రోల్ ఏంటి? And Indian Navy, lot of people don't know what did Navy do in the Kargil war. They think, oh, Navy had no role to play, is what they think. But I can give a piece of information. Thanks to the Indian Navy, in the Arabian Sea, both the Eastern Fleet and the Western Fleet, both of them, okay, controlled all the activity in the Arabian Sea so well that the Pakistan Navy was not able to do let any tankering, that is any oil, reach Pakistan. They were helpless, so helpless that it was evident later. See, how does Pakistan get all its mineral oil from? From the sea lanes only, from the Middle East. While it doesn't have any resource, it might have resources, but it is not explored its own resources till date very well. Everything comes from outside for Pakistan, right from a bullet to rice, everything comes from outside. Pakistan that way is going through very bad times now, more than before. So when fuel doesn't reach, fuel is the lifeline for a war. Oil doesn't reach. It was said that when Musharraf told Pakistan army to step down on 5th of July, it is said later by Musharraf himself that they only had fuel for 6 days of war. That is what Pakistan has said. So, and who does this credit go to? To the Indian Navy. The Indian Navy blockaded Pakistan completely in the Arabian Sea, while there might not have been any action in the Arabian Sea because everyone was focused on the Kargil, but work was going on. Like that is the armed forces contribution to this nation. ఈ కార్గిల్ విజయోత్సవాన్ని మనం ఇప్పుడు స్మరించుకుంటున్నాం కదా, ఈ కార్గిల్ స్ఫూర్తిని ఇప్పటి యువతరం ఎలా తీసుకోవాలంటారు? They don't sit here and decide for everyone there. They go there and understand everything there. That is what is military made of. Indian military, I can tell you easily. And I can tell you one more thing very important for young people like you. Leading from the front is something said many times. But leading from the front అంటే ముందుండి నాయకత్వం నడిపించాలి అని. ఓకే, అది ముందుండి నాయకత్వం నడిపించేది మీరు మిలిటరీ టర్మ్స్లో ఆలోచిస్తే ఫస్ట్ చనిపోయేది లీడరే. And that is what they are made up of, and they are not afraid of it. Every time they lead from the front only. If there is a situation where somebody has to go, the leader says, I will go. That is leading from the front in the army. I think that's something all the youngsters must pick from army very well. ధన్యవాదాలు బాలరెడ్డి గారు.
ఈ కాలం యువతకు కార్గిల్ యుద్ధానికి సంబంధించి మరి ముఖ్యంగా ఆర్మీ తోటి ఎయిర్ ఫోర్సు నేవీ ఎలా సమన్వయం చేసుకున్నాయి, మన సైనిక బలగాలు ఎలా సమన్వయంతో పనిచేస్తాయంటే విశేషాలని స్వయంగా ఆ యుద్ధంలో పాల్గొనేటువంటి మీరు విడమర్చి చెప్పినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కట్టేసి సమాచార భారతి. థ్యాంక్ యూ.